మొట్టమొదటిగా సుక్క రామ్ నర్సయ్య గారితో ప్రారంభిద్దాం. రామ్ నర్సయ్య గారు నమస్తే. ఎస్ అన్న, ఒక మంచి పాటతోని మీ ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. పాట ఏదైనా పర్వాలేదు. నేల గుండె పగిలి పంట నేల రాలుతున్నది, రైతు గుండె ఆగి పొడవి సెదలు పట్టుతున్నది. నేల గుండె ఆగి ఈ తెలంగాణ గతంలో ఉన్నటువంటి తెలంగాణ, ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ, 10 ఏళ్ల తెలంగాణ, 10 ఏళ్ల తర్వాత 4 నెలల తెలంగాణ. ఏదేమైనప్పటికీ పాఠకాలు అంటే ఇప్పుడు పాట అంశం పైన జరుగుతుంది కాబట్టి అన్న వినబడుతుంది కదా. ఎస్ ఎస్ క్లియర్ అండి. పాట అంశం మీదనే జరుగుతున్నది కాబట్టి నేను ఏమంటా అంటే తెలంగాణలో పాట నిలకడగలేదు. ముఖ్యంగా పాట అనేది చాలా నిలకడతోని, చాలా ఓపికతోని, చాలా సౌమ్యంగా ప్రజల పక్షాన నిలబడి ఉండాలి పాట అనేది. అంటే మా ముందు తరాలు మాట్లాడుతుంటే మేము వాళ్ళ ఎంట పోనప్పటికీ 99% పోనట్టే లెక్క. మేము వాళ్ళు నడిచిపోతున్నటువంటి తొవ్వలో మేము వచ్చినటువంటి మొలకలం మాత్రమే. బట్ కాకపోతే ఏంటంటే వాళ్ళు చెప్పినటువంటి ఆ సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని భుజాల్లో మోసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తుండ్రు రామ్ నరసయ్య. అది ఎంతవరకు ఎంత దూరం తీసుకుపోగలుగుతా అనేది అది కాలం నిర్ణయిస్తుంది. కాబట్టి ఈ జూమ్ మీటింగ్ పెట్టి మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు అన్న చెప్పండి. సుక్క రామ్ నర్సయ్య గారు, అంటే తెలంగాణ ఉద్యమానికి తెగించి పాడినటువంటి గొంతుకలే ఈరోజు అసంతృప్తి జ్వాలలు వాళ్ళ గొంతులలో వినిపిస్తున్నటువంటి మాట వాస్తవం. తెలంగాణ వచ్చేనని తెగమురిసిపోకురా ఎల్లిగా ఓ మల్లిగా అని చెప్పి కాలు గజ్జెగట్టి ఊరూరా తిరుగుతున్నటువంటి ఎంతోమంది కళాకారులను చూస్తాం. ప్రభుత్వం ఏర్పడ్డాక కళలను, కళాకారులను ఎందుకు సంతృప్తి పరచలేకపోయింది ప్రభుత్వం? ఐఎమ్ నాట్ బ్యారికేటింగ్ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వమా, కాంగ్రెస్ ప్రభుత్వమా, ఇంకే ప్రభుత్వం అని కాదు. ప్రభుత్వాలు పరిపాలనలోకి వచ్చాక తెలంగాణ ఆవిర్భావానికి ఎంతో కృషి చేసినటువంటి కవులు, కళాకారులు, గాయకుల పట్ల ఎందుకు నిర్లక్ష్యం? ఇక్కడ నిర్లక్ష్యం అనేది ఒక రకమైనటువంటి సబ్జెక్ట్ అయితే, ఇక్కడ నిర్లక్ష్యం అనేది ఎంతవరకు అయితే కరెక్టో, ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి కళాకారులు ఎవ్వరు కూడా ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం, ప్రజల శ్రేయస్ కోసం నిలబడ్డప్పుడు ఈ రాజ్యంలో వాళ్ళకంటూ ఒక స్థానం కావచ్చు, వాళ్ళకంటూ ఒక గుర్తింపు కావచ్చు, ఇంకేదైనా అనేక రకాలుగా అనొచ్చు. బట్ విషయం ఏంటి అని అంటే, వచ్చిన తర్వాత 550 మంది కళాకారులకు ఉద్యోగాలు ఇస్తే, హలో, 550 మంది కళాకారులకు ఉద్యోగాలు ఇస్తే 550 మంది కళాకారులు ఏ ఒక్క రోజు కూడా తనతో పాటు నడిచినటువంటి గాయకుడు కావచ్చు, రచయిత కావచ్చు, వచన కవిత్వాలు రాసినటువంటి కావచ్చు, తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని చెప్పినటువంటి ఉద్యమకారులు కావచ్చు, జైళ్లలో ఉన్నటువంటి ఉద్యమకారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎవ్రీథింగ్ ఎవరైనా కావచ్చు, ఈ 550 మంది కళాకారులని ఒక గిరి గీసి ఒక గొర్రెలాగా ఆయన కట్టు బానిసలుగా చేసుకొని 10 ఏళ్ల పరిపాలన కొనసాగించిండు. ద సేమ్ టైం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ కళాకారులుగా వాళ్ళ మీద బోర్డులు తొలగించుకొని ప్రజలకు ఉన్నటువంటి సమస్యలని, ప్రజలకు ఏం కావాలనేటువంటి సమస్యని నేనైతే ఏ ఒక్క పాట కూడా వినలే. నాకు తెలిసి నేను గతంలో కూడా ఎక్కడ అడిగినా గోరెటెంకన్న గారిని నేను ఏమని అడిగినంటే, గల్లి సిన్నదైన ఘనమయ్యి నా పాట పల్లె కన్నీరాగి పసందుగా ఉందా, పేలాది అమరుల పేలాది త్యాగాల నోరుబడిపోయిందా, వయసు మళ్ళీ మనసు సోయి తప్పుతుందా, గిచ్చన్న గిరిమల్లె ఉరిపెట్టుకున్నదా, అవార్డుల పేర అంతమవుతున్నదా, డబుల్ బెడ్రూమ్ పోయి ఏమొచ్చిందని ఎట్లా రాస్తారు పాట, ఏమొచ్చిందని ఎట్లా రాసిరు. నేను ఈ పాట కూడా ఎందుకు చెప్పినా అంటే, 5 ఏళ్లలో నాటు ఇట ఇడుమునొచ్చినా 10 ఏళ్లలో నజపానోలే ప్రగతి గురినో, కడుపుల తల పెట్టి పరుల ఆకలి దూసే నెనరుగల్ల గుణము ఇళ్ళ వెలగనున్నదో అని గోరెటెంకన్న ప్రభుత్వం వచ్చినటువంటి 2 నెలలకే ఈ పాట రాసిండు. నేను అడిగిన ఆ రోజు, అన్న ఇది మీరు ఎట్లా దాన్ని పాయింట్అవుట్ చేసి, మీరు ఎట్లా పాట అంటే ప్రజలకు వాగ్దానం చేయడం కదా, మీరు ఎట్లా దాన్ని జనాలకు అట్లా చెప్తారు, జరుగుతుందా జరగదా అని చెప్పకపోడు. ఏమంటారు చూడు, బతకలేక రామశేఖర జోస్యాలు చెప్పినట్టు
కళాకారులం కదా, మనం జోస్యాలు జ్యోతిష్యాలు చెప్పేటోళ్ళం కాదు కదా అని చెప్పి నేను ఆ రోజు అంటే కూడా ఇక ఏమంటారు, ఆ సారథిలో ఉన్నోళ్ళు కావచ్చు, బయట ఉన్నటువంటి మేధావి కళాకారులు కావచ్చు, మేధావులు కావచ్చు, ఏ రామ్ నరసయ్య నువ్వు ఎట్లా ఇట్లా అంటావు అంటే ఇవాళ అది వాస్తవ కథ ఏందో చూస్తున్నాం మనకు క్లియర్ గా. ఎస్, రామ్ నరసయ్య గారు మీరు లైన్ లో ఉండండి, ఒకసారి రామలింగం గారిని తీసుకొని మళ్ళీ మీ దగ్గరికి వస్తాను.